సామూహిక సత్యనారాయణ వ్రతాలను దంపతులు ఘనంగా జరుపుకున్నారు. గన్నవరం మండలం దావాజీగూడెంలోని రెండో భద్రాచలంగా పిలువబడుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి రామాచారి ఆధ్వర్యంలో సుమారు 68 మంది జంటలతో సత్యనారాయణ వ్రతాలను విశేషంగా జరుపుకున్నారు. అనంతరం ఆలయ పూజారి రామాచారి మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు పూజలు జరుగుతాయని, ఈరోజు బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా దంపతులచే సామూహిక సత్యనారాయణ వ్రతాలను విశేషంగా జరుపుకోవడం జరిగిందని రామాచారి అన్నారు. దావాజీగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి శనివారము ఉత్తర ఫల్గుని నక్షత్రము పర్వదిన సందర్భంగా ఈరోజు ఉదయం 8:30 సామూహికముగా శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత మహోత్సవాలలో భాగంగా ఈరోజు సుమారుగా 68 మంది జంటలతో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశాం. ఈ కార్తీక మాస అధిష్టాన దేవతైన
శ్రీ దామోదరు యొక్క వ్రతాలు చేసుకోవడం చాలా విశేషం. అలాగే ఇక్కడ కొలువయున్న భద్రాచలంగా కొలువయున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈ కార్తీక మాసము నెల రోజులు కూడా దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా దీపోత్సవ కైంకర్యం జరుగుతుంది. ఇంకా విశేషం ఏంటంటే ప్రతి ఏకాదశి రోజున కూడా కోటి దీపోత్సవ కైంకర్యం జరుగుతుంది. ఆ భాగంలో ఈరోజు కూడా సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతాల్లో అనేక పరిసర గ్రామాల నుంచి విశేష సంఖ్యలో సుమారుగా 250 మంది సుమారుగా ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవడం జరిగింది. ఇంకా విశేషం ఏంటంటే అన్నవరం సత్యదేవుని నుంచి సుమారుగా 200 ప్రసాదం అన్నవరం సత్యదేవుని నుంచి ప్రసాదం తీసుకురావడం జరిగింది. అది కూడా భక్తులందరికీ కూడా ఇక్కడ వితరణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ దావాజిగూడెంలో వెలిసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని కనులారా వీక్షించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన.